మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ నాయకుడిపై హత్యాయత్నం దారుణం. భీమారం మండల బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ శ్రేణులు జరిపిన హత్యాయత్నాన్ని పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గ్రామాల నిధుల దుర్వినియోగంపై సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు గోపాల్ అనే నాయకుడిని కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతంలో హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, రాజకీయ వేధింపులు ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఈ భీమారం మండల కేంద్రంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రెస్ సోదరులకు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తుంది. ఏదైతే చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన చెన్నూరుకే మంత్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో అనేక అక్రమాలు, అనేక గుండాయుధం జరుగుతూ ఉంది. నిన్న భీమారం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ గుండాలు, కాంగ్రెస్ నాయకులు వివరించే తీరును ప్రజలకు, ప్రపంచానికి తెలియపరిచే విధంగా సోషల్ మీడియా వారియర్గా పనిచేస్తున్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సుంకరి గోపాల్ గారిని కక్షపూరితంగా ఆయన ప్రశ్నిస్తున్నాడు, మా అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్నాడు అని వారిని నిన్న వారి ఇంటి నుండి ఎత్తుకెళ్ళి వాళ్ళు గుండాపై, సంక్షేమంపై మీరు చూడాలి. గతంలో భారత సుమన్ గారు చేసినటువంటి అరకొర పనులు పూర్తి స్థాయిలో కొన లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి. వెంటిగేట్ మార్కెట్ కావచ్చు, బస్సు డిపో కావచ్చు, ఇంకా హాస్పిటల్ కావచ్చు, ఐదునే దృష్టి పెట్టండి. ఈ కార్యక్రమాలు చేయాలి. మీరే చెప్పారు. మా సుందర్శాల పోయి ఒక 40 సార్లు సుందర్శాల, అర్జునగుట్ట, సిరిస గ్రామాలు సందర్శించిన సందర్భంలో మేము కరకట్టలు కడతాం, మీరు రైతులను ఆదుకుంటామని చెప్పినారు. మీరు ఆ కరకట్లనే దృష్టి పెట్టండి అని మీతో నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు మంత్రిగా, ఒక చెన్నూరు నియోజకవర్గానికి మంత్రిగా ఉండి మీరు అనేక దౌర్జన్యాలకు పాల్పడుతూ క్యాడర్ను కంట్రోల్ చేయకపోతే మేము కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం, మా కార్యకర్తలను కాపాడుకుంటాం. ఈరోజు మేము పోలీసు వారికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జరిగినటువంటి హత్యా ప్రయత్నాన్ని ఖండించి వారిపై ఎవరైతే దోషున్నారో భీమారం గ్రామ సర్పంచ్ విజయ ఉన్నంచండి కావచ్చు, వారితో పాటు కొంతమంది గుండాలు వారి అక్రమాలను బయటపెడతా ఉన్నారని వారిని హత్యా ప్రయత్నం చేశారు. ఆ హత్యా ప్రయత్నాన్ని మీరు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళపై 307 కేసు, అటెంప్ట్ టు మర్డర్ కేసు ఖచ్చితంగా బుక్ చేయాలని మేము పోలీస్ అధికారుల మీద నమ్మకంతో మేము చెప్పడం జరుగుతుంది. మీరు ఒకవేళ అటెంప్ట్ టు మర్డర్ కేసు చేయకపోతే మేము రోడ్ల మీద ధర్నా చేయక మీ పోలీసుల ముందు ధర్నా చేసి ప్రతి ఒక్కరికి కూడా